అసలు డ్రీమ్ ఎందుకు వస్తుంది నైట్? ఇట్ ఈస్ అ మెంటల్ స్టేట్. అది డ్రీమ్ లో చాలా రకాలు ఉంటాయి. ఎమోషనల్ డ్రీమ్స్ ఉంటాయి, సప్రెస్డ్ డ్రీమ్స్ ఉంటాయి, వివిడ్ డ్రీమ్స్ ఉంటాయి, తర్వాత ఫియర్ బేస్డ్ డ్రీమ్స్ ఉంటాయి. రకరకాల డ్రీమ్స్ కి రకరకాల పేర్లు పెడితే రకరకాల డ్రీమ్స్ ఉన్నాయి అన్నట్టు. మనం ఏదైతే సప్రెస్ చేసినా అవన్నీ డ్రీమ్ లో ఎక్స్ప్రెస్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, గొప్ప కోటీశ్వరుడు కావాలనుకున్నాను, దానికి కావాల్సినంత ఎనర్జీ, నాలెడ్జ్ నా దగ్గర లేనప్పుడు అది నేను ఆ కోరికని నా మైండ్ ఏం చేస్తా అంటే దాన్ని మెంటల్ ప్లేన్ లో మేనిఫెస్టేషన్ చేస్తాను. సో అప్పుడు నేను సాటిస్ఫై. సో అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ కానీ మెంటల్ ప్లేన్ లో ఎక్స్పీరియన్స్ చేసుకున్నాను. సో అలా డ్రీమ్స్ లో కొన్ని మన సప్రెస్డ్ ఎమోషన్స్ కానీ, సప్రెస్డ్ ఫీలింగ్స్ కానీ, లేకపోతే ఫియర్ బేస్డ్ కానీ ఇలాంటివి ఉంటాయి. కొన్ని వివిడ్ డ్రీమ్స్ అని ఉంటాయి, ఫ్యూచర్ లో జరిగేటి వాటి గురించి చూడడం జరుగుతూ ఉంటది. ఇంకా కొన్ని డ్రీమ్స్ ఎలా ఉంటాయి అంటే మన పాస్ట్ లైఫ్ రీకలెక్ట్ చేసుకోవడానికి కొన్ని డ్రీమ్స్ వస్తాయి. అంటే మనం ఎలా అంటే కొన్ని రాజుల కోటలు చూసినట్టు, యుద్ధాల్లో ఉన్నట్టు, కొన్ని దెబ్బ తలిగి పడిపోయినట్టు, ఇట్లా రకరకాలుగా వస్తాయి. ఇవన్నీ ఏంటి అంటే మన పాస్ట్ లైఫ్ రీకలెక్ట్ చేయడానికి మన సోల్ మనకి డ్రీమ్ ద్వారా చెప్తుంది.